హలో ఎవ్రీవన్, డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి పార్ట్ 1 చూసి పార్ట్ 2 వీడియో చూడండి. దిస్ ఇస్ శరత్ అండి. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఇక్కడ సాధువులు ఆ సిటీకి వెళ్ళి చూసేసరికి ఆ పూర్ పీపుల్స్ యొక్క ఇల్లు అనేది ఒక మంచి రిచ్ ఉంది. ఆ పూర్ పీపుల్లో చూడండి ప్రతి ఒక్కరు కొంచెం రిచ్ అయ్యారు. అమౌంట్ అనేది ఏం చేస్తున్నారు, ఎట్లా ఏం చేస్తున్నారో చూస్తే అక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కానీ ఫాదర్ ఏం చేస్తారు, కొన్ని షాప్స్లో వర్క్ చేయడం, అట్లా వాచ్మెన్ లెక్క డ్యూటీ చేయడం, అట్లా చేసి కొంత అభివృద్ధి చెందాడు. వాళ్ళ మదర్ ఏం చేసింది, ప్రతి ఒక్క ఇంట్లో ఫుడ్ మేక్ చేయడం కానీ రెస్టారెంట్లో ఫుడ్ మేక్ చేసి ఒక రెస్టారెంట్ పెట్టింది. వాళ్ళ డాక్టర్ ఏం చేస్తుంది, ఒక స్కూల్లో టీచర్ లాగా వర్క్ చేస్తుంది. వాళ్ళ సన్ ఏం చేస్తున్నాడు, ఒక సైకిల్ గ్యారేజ్లో వర్క్ చేసి ఒక సైకిల్ గ్యారేజ్ ఓన్గా పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే మోరల్ ఆఫ్ ద స్టోరీ, వీళ్ళు విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంది ఒకటే సోర్స్ ఉండే, ఏంటి వాళ్ళు పాలు అమ్ముకునే బతకాలి, ఒకటే సోర్స్ మీద నమ్ముకున్నారు. కానీ వేరే సిటీకి వచ్చి చూసేసరికి సిటీలో మా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు వేరే డిఫరెంట్ వర్క్ చేయడం వల్ల, వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక వర్క్ చేయడం వల్ల, సెవెరల్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అట్లానే మీరు ఒకటే జాబ్ మీద డిపెండ్ అయినా, ఒక ట్రేడింగ్ మీద డిపెండ్ అయినా కూడా మీరు మీ లైఫ్లో ఫైనాన్షియల్ గోల్ అనేది రీచ్ అవ్వలేరండి. ఓన్లీ డైలీ నీడ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. మీరు లైఫ్లో కొంచెం అభివృద్ధి చెందాలి, కొంచెం మిలియనర్ కావాలి, కొంచెం రిచ్ అనేది కావాలనుకుంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు ఉంటుంది. అవన్నీ తెలుసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ట్రేడింగ్ కోర్స్ ఉంది, ఒకసారి కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.